తన పార్టీని బలోపేతం చేసుకోవడం, తన పార్టీలో కొత్త వాళ్ళని చేర్చుకోవడం, తన పార్టీకి సంబంధించినటువంటి శక్తిని పెంచడం, తన క్యాడర్ని అంతా ఒక్కతాటి మీదకి తీసుకురావడం, ప్రభుత్వ వ్యతిరేకతని తన దగ్గరికి చేర్చుకోవడం అన్నటువంటిది ఏ పార్టీ నడిపేవాడైనా చేసేటువంటి పని. బట్ చంద్రబాబు నాయుడు తను ఎదిగేదానికంటే ఎదుటి వాళ్ళ నాశనమే తన ఎదుగుదల అన్నటువంటి రూట్లోనే ఆలోచిస్తున్నారు. ఇది హేట్ని తీసుకొచ్చుకుని, అంటే యాంటీ ఇన్కంబెన్సీ ద్వారా తను గెలవాలనుకుంటున్నారు, కానీ బాబు ద్వారా గెలవటానికి ఇంకా స్కెచ్లు వేసుకోవట్లేదు. అది ఆయన ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చేసుకుందాం, అవసరమైతే కమ్యూనిస్టులు వెంట పెట్టుకు తిప్పుకుందాం, భారతీయ జనతా పార్టీని తీసుకుందాం, తద్వారా జగన్ వ్యతిరేక ఓటనే జగన్కి వ్యతిరేకంగా ఓటేసేవాడు ఎవరు కూడా ఇంకెక్కడికి పోకూడదు, నా దగ్గరికే అనుకున్నారు. వెరీ గుడ్, అదొక స్ట్రాటజీ. ఈలోపు ఇంకొక చర్య ఏం జరిగింది, షర్మిలని ఎంకరేజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ఒకవైపున, కాంగ్రెస్ అధిష్టానానికి మరొక వైపున సహకరించి చేసి పెట్టారు. వెరీ గుడ్, బాగానే ఉంది. దానికి సాక్ష్యం ఓ పక్కన బీటెక్ రవి లాంటి వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరి కలిసి రావటం అనిల్ని, అంటే తెలుగుదేశం పార్టీని షర్మిలను నడిపిస్తోంది అన్నటువంటిది కనబడుతోంది. ఓ పక్కన బీజేపీ, ఇంకో పక్కన కాంగ్రెస్తో ఏకకాలంలో రాజకీయం చేయటం. తద్వారా ఇక్కడ ఒక పెద్ద లాజికల్ మిస్ అవుతున్నది ఏంటంటే, అక్కడ తను షర్మిలను ఎంకరేజ్ చేస్తే తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తుంది కదా అటుకి. ఇది ఒకటి కంట్రోల్ ఆలోచించుకోవట్లేదు. రెండోది, జగన్కి వ్యతిరేకంగా అన్ని శక్తుల్ని తయారు చేసేస్తున్నాను అని ఆలోచిస్తున్నారు, కానీ జగన్ వేస్తున్నటువంటి ట్రాప్, బీసీ ఓట్ల ట్రాప్, అట్లాగే కాపు ఓట్ల ట్రాప్, గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో తాజా మార్పుల్లో కీలకమైనటువంటిది. ఏనాడు దక్కనటువంటి విధమైనటువంటి 3 ప్రాతినిధ్యాలు దక్కినాయి. అటు పక్కన బీసీకి కావచ్చు, శెట్టిబలిజకి కావచ్చు, శెట్టిబలిజ గౌడాలకి కావచ్చు, అట్లాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి కౌంటర్లు ప్రిపేర్ చేసుకోవడం మానేసి జగన్ ఓట్లు తగ్గిద్దాం అంటే ప్రభుత్వ వ్యతిరేకత పెంచితే తగ్గిపోతుంది అన్నటువంటి దాంట్లో ఉండటం కరెక్టా కాదో బాబు ఆలోచించుకోవాల్సింది.